సార్ చెప్పండి. మహబాద్ మున్సిపాలిటీలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మిత్రద్రోహం చేసిన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఈ 18వ వార్డులో మాకు మద్దతు ఇచ్చి ఈ ఎన్నికల్లో గెలిపించడానికి యాళ్లమురళి పైన నాయకత్వంతో కలిసి మాట్లాడి 18వ వార్డుకు రేష్పల్లి నవీన్ అభ్యర్థిత్వం అని మద్దతు తెలిపారు. యశ్వంత్ కారు గుర్తు నుంచి ఉపసంహరించుకొని నవీన్ గెలవాలనేటువంటి ఒక దృఢమైన అభిప్రాయంతో తను కూడా సానుకూలంగా స్పందించి యాళ్లమురళి చెప్పే విషయాన్ని విని తగ్గినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ మహబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 18వ వార్డుకు సంబంధించినటువంటి ఎన్నికలు అత్యంత కీలకమైనటువంటి ఇక మహబాద్ మున్సిపాలిటీలో మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఒక మిత్రద్రోహం, ఒక రాజకీయ కుట్రకు రిజర్వేషన్ల నుంచి మొదలుకొని అన్ని రకాలుగా తీవ్రమైన ఇబ్బందులు చేసి రిజర్వేషన్లు కూడా మార్చివేసి ఈ నేపథ్యంలోనే మరి ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి గారు పైనుంచి మాట్లాడి ఆహ్వానం పలికి కింద మాత్రం గొంతు పోయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మహబాద్ మున్సిపాలిటీ 36 వార్డుల్లో మరి బీఆర్ఎస్తో కొన్ని చోట్ల అవగాహన కుదుర్చుకున్నాం. ప్రధానంగా 18, 23 వార్డుల్లో అవగాహన కుదిరింది. మిగతా చోట్ల మేము మా అభ్యర్థులు లేనటువంటి చోట వాళ్ళకు మేము మద్దతు ఇస్తా ఉన్నాం. 7 చోట్ల సిపిఐ పార్టీ మరి ఇక్కడ నిలబడ్డది. 7 చోట్ల పోటీ చేస్తున్నాం. మిగతా స్థానాల్లో వీలైనట్టు బలం ఉన్నట్టు మేరకు ఆ అభ్యర్థులకు మేము మరి మద్దతు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇవాళ అసలు వాళ్ళు చైర్పర్సన్ను కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా వాళ్ళ యొక్క ఎత్తులు చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చూస్తే మున్సిపల్ చైర్పర్సన్ను పెట్టకుండా వాళ్ళు ఓటమికి వాళ్ళే